హలో అందరికీ నమస్కారం. నా పేరు నగేష్ బూర్తి, సోషల్ జర్నలిస్ట్ని. ఈ మధ్యకాలంలో ప్రతి చోట వినిపిస్తుంది అదానీ పేరు. గౌతమ్ అదానీ. గౌతమ్ అనే పేరు చాలామందికి తెలియదు, అదానీ అని అందరికీ తెలుసు. గౌతమ్ అదానీ, ఆయన ఇంటి పేరు అదానీ. ఈ పేరు ఎందుకు వినిపిస్తుందంటే ఒక 2-3 సంవత్సరాల్లో ఒక 6 లక్షల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి భూమి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇతను ఒక్కడే. ప్రపంచంలో ఏ వ్యాపారవేత్త కూడా ఇంత తక్కువ సంవత్సరాల్లో తన ఆస్తికి మించి కొన్ని లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే 3 ఏళ్ల క్రితం అదానీ ఆస్తి కేవలం ఒక 6 లక్షల కోట్లు అంతే. 2014 ముందు 50,000 కోట్లే. దాన్ని 6 లక్షల కోట్లు అయింది 2019కి. 2019 తర్వాత ఇప్పటికీ 3.5 సంవత్సరాల్లో డబుల్ సంపాదించాడు. అందుకే అందరూ డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే దీంట్లో చాలామంది సపోర్ట్ చేశారు. మనం ఎంతో కష్టపడి డిపాజిట్ చేసినటువంటి బ్యాంకులన్నీ కలిపి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల పైనే ఎలాంటి హామీ పెట్టుకోకుండా అప్పుగా ఇచ్చాయండి. అప్పుల మీద ఆస్తులు సంపాదించినటువంటి వ్యక్తి ఈయనే. అందుకని ఈయన చాలా గొప్ప మేధావిగా, గొప్ప వ్యాపారవేత్తగా అందరూ ఇప్పుడు చెప్పుకుంటున్నారు. కొంతమందికి తెలియకో తెలుసో చాలా గుడ్డిగా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. సపోర్ట్ చేసేవాడికి కూడా తెలియదు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడో. అంటే ఇది దేశం మీద దాడి అని ఆయన చెప్పిన వెంటనే చాలామంది దేశభక్తులు లేచి అదానీ మీద ఇతర దేశాల వాళ్ళు దాడి చేస్తున్నారని చాలా ఉవ్వెత్తున సోషల్ మీడియాలో లేస్తూ ఉన్నారు. అంత అవసరం ఏముంది మీకు? అంత లేవాల్సిన అవసరం ఏముంది? అదానీ మీ కుటుంబ సభ్యుడు కాదు, అదానీ మీ పార్టీ సభ్యుడు కాదు, అదానీ మీ ఊరోడు కాదు, మీ రాష్ట్రంలోడు కానే కాదు. అయితే అదానీ కోసం ఒక పాజిటివ్గా మాట్లాడుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్ చెప్తాను క్లుప్తంగా. మన ఇంట్లో కుర్రోడు సిగరెట్ కాలుస్తున్నాడని పక్కోడు ఎవడన్నా చెప్తే నా కొడుక నా కుటుంబం కోసం మాట్లాడతామని అంటామా? కుర్రోడు సిగరెట్ కాలుస్తున్నాడు లేదో చెక్ చేసుకుంటాం. ఒక తండ్రిగా అయితే నేను అదే చేస్తా. బుద్ధున్నోడు ఎవడన్నా అదే చేస్తాడు. బుద్ధి లేని ఎదవలు మాత్రమే నా కుటుంబం మీద దాడి చేస్తామని అడుగుతారు. నేనైతే చెయ్య. నా కొడుకు సిగరెట్ కాలుస్తున్నాడు లేదో చెక్ చేసుకుంటా. ఒకవేళ ఆడు నిజంగా కాలుస్తాను సెట్ చేసుకుంటా. కాల్చలేదనుకో ఆడు తప్పు చెప్పాడని అప్పుడు మాట్లాడతాను. అలాగే పక్కూరోడు నన్ను కొట్టాడు అనుకో, నా ఊరి మీద దాడి చేశాడంటే ఊరు నమ్ముద్దా? అది నా మీద దాడి, నేను చేసిన తప్పుకి పక్కూరోడు నన్ను కొట్టాడు, అంతేగాని మా ఊరు మొత్తం మీద దాడి చేసినట్టు కాదు. ఇప్పుడు అదానీ విషయానికి వద్దాం. అదానీ కంపెనీలో చాలా తప్పులు జరుగుతున్నాయని, అప్పుల మీద ఆస్తులు పెంచాడని, అడ్డుగోలుగా ఆస్తులు పెంచాడని, ఒకవేళ అతని ఆర్థిక వ్యవస్థ కానీ కుప్పకూలితే బ్యాంకులన్నీ కుప్పకూలిపోతాయి, ఎల్ఐసి కుప్పకూలిపోద్ది, దేశంలో కొన్ని లక్షల మంది కుటుంబాలు దుర్భరం అయిపోతాయి వాళ్ళ జీవితాలని హిడెన్బర్గ్ అనే ఒక సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. ఇది విదేశీ సంస్థే. ఈ విదేశీ సంస్థ ఇవ్వకముందు మన దేశంలో ఎవరు దీనికోసం మాట్లాడలేదా? 4-5 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్న కొన్ని లక్షల మంది దీనికోసం మాట్లాడుతూ ఉన్నారు. అదానీ ఆస్తులు అడ్డుగోలుగా పెరుగుతున్నాయని. అప్పుడు మాట్లాడిన వాళ్ళు విదేశీ సంస్థ రిపోర్ట్ ఇచ్చిన వెంటనే ఇది దేశం మీద దాడని అదానీ స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే కళ్ళు మూసిపోయి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి చెక్ చేద్దాం అనొచ్చు కదా, ఒక ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఆ తప్పులు తాడికాడో తెలిసి బాబు మా దాంట్లో ఏ తప్పు జరగట్లేదు అని రిపోర్ట్ ఇవ్వచ్చు కదా. అడ్డుగోలుగా మా సంస్థలో ఏం తప్పులు జరగట్లేదు అని చెప్పిన వెంటనే ఈ అందరూ కూడా అదానికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అంత అవసరం ఏముంది? చెక్ చేయొచ్చు కదా. మన ఇంట్లో తప్పు జరిగితే మనం చెక్ చేసుకుంటాం కదా. పోనీ అదానీ ఏమన్నా మన దేశానికి ఏమైనా స్వచ్ఛంద సంస్థ పెట్టి సేవ చేస్తూ ఉన్నాడా ఏంటి? వ్యాపారం చేస్తున్నాడు. పోనీ అదానీ ఏమన్నా మన దేశంలోనే సేవ చేస్తున్నాడా ఏంటి? దాదాపు 50 దేశాల్లో అతని వ్యాపార వ్యవహారాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఇది దేశం మీద దాడి ఎలాగవుద్ది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తా. శ్రీలంకలో కొన్ని ఎయిర్పోర్ట్లు అదానీకి ఇచ్చారు. అదానీకి ఇస్తే అడ్డుగోలుగా తక్కువ రేటుకి ఎందుకు ఇచ్చారని ఆ దేశంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఉవ్వెత్తున లేచినప్పుడు ఆ దేశ ఆర్థిక శాఖ మంత్రి మన ప్రధానమంత్రి రాజపక్షే చెప్పాడు. అందువల్ల చెప్పాము రాజపక్ష మీద భారతదేశం నుంచి ఒత్తిడి ఉందని స్టేట్మెంట్ ఇచ్చాడు అక్కడ పార్లమెంట్లో. ఆ తర్వాత శ్రీలంక ఏమైందో మేము అందరూ చూసాం. మొత్తం రాజపక్షే కూలిపోయాడు, మొత్తం దేశమే నాశనం అయిపోయింది. అక్కడ ఆర్థిక వ్యవస్థ పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ ప్రధానమంత్రి. మరి అలాంటి పరిస్థితులు మన దేశానికి రావని ఎందుకు అనుకోవాలి మనం? అక్కడ అదానీ వల్లే జరిగింది ఇండైరెక్ట్గా. మరి ఇక్కడ కూడా అదానీ అన్ని పెట్టుబడులు తీసుకుంటున్నాడు కదా, ప్రజల నుంచి పెట్టుబడి. ఎక్కడైనా ఒక కంపెనీ పెట్టుబడి పెట్టి డబ్బులు సంపాదిస్తుంది, కానీ ప్రజల నుంచి పెట్టుబడి తీసుకుని ఈ కంపెనీ వ్యాపారం చేస్తుంది. దీని మీద క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత భారతీయుడిగా, ఒక దేశభక్తుడిగా, ఈ దేశంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా ప్రతి ఒక్కడికి ఉంది.
మన దేశంలో తప్పు జరుగుతుందంటే క్రాస్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మందే. అంతేకాని ఏమీ జరగలేదని గుడ్డిగా ఎందుకు చెప్తారు? మన రాష్ట్రానికి సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఆంధ్రప్రదేశ్లో గంగవరం పోర్ట్ని అదానికి అప్పచెపుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ 2000 ఎకరాలు ఉన్నాయి. ఈ 2000 ఎకరాలు వాటాగా 10% వస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వానికి అదానీ కంపెనీలో, అంటే ఆ పోర్టుకు సంబంధించి. దాదాపు 2000 నుంచి 5000 కోట్ల రూపాయల పర్సంటేజ్ మనకు రావాలి. కానీ 600 కోట్ల రూపాయలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ భూమిని అదానికి ఎందుకు అమ్మేసింది? ఇలాంటివన్నీ చూసుకోవాలి కదా, మన కింద ఎన్ని మచ్చలునే చూసుకోవాలి కాబట్టి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని సపోర్ట్ చేయకుండా ఒక్కసారి క్రాస్ చెక్ చేద్దాం. అదాని ఆర్థిక వ్యవస్థ ఎందుకు పెరిగిందా? అడ్డుగోలుగా పెరిగిందా? న్యాయంగా పెరిగిందా? అన్యాయంగా పెరిగిందా? నీతిగా పెరిగిందా? అవినీతిగా పెరిగిందా? దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూసి సపోర్ట్ చేయలేదు తేల్చుకుంటే నిజమైన దేశభక్తులతో. థ్యాంక్ యూ.